కొత్త యాంటీబయాటిక్స్ రాక దశాబ్దాలు అవుతూ ఉండడంతో వాటిపై సైంటిస్టులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లోని సీసీఎంబీ సైంటిస్టులు తాజా పరిశోధన ఒకటి కొత్త యాంటీబయాటిక్ల తయారీపై ఆశలు కలిగిస్తోంది. ప్రాణాంతక బ్యాక్టీరియాను అడ్డుకునే పద్ధతిని సీసీఎంబీ సైంటిస్టులు గుర్తించారు. దీని ఆధారంగా కొత్త యాంటీబయాటిక్స్ ను అభివృద్ధి చేసేందుకు ఛాన్స్ ఏర్పడింది. యాంటీబయోటిక్స్ కు బ్యాక్టీరియాలు రెసిస్టెన్స్ ను సంతరించుకుంటున్నాయి. దీంతో మందులకు లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి. మరోవైపు కొత్త యాంటీబయోటిక్లు రాక దశాబ్దాలవుతుంది. దీంతో కొత్త యాంటీబయోటిక్స్ పై సైంటిస్టులు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలోనే హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సైంటిస్టులు చేసిన ఓ తాజా పరిశోధన కొత్త యాంటీబయోటిక్ల తయారీపై ఆశలు రేకెత్తిస్తోంది. మెరుగైన సమర్థవంతమైన యాంటీబయోటిక్స్ ను అభివృద్ధి చేసేందుకు ఆ అధ్యయనం తోడ్పడుతుందన్న అంచనాలున్నాయి. బ్యాక్టీరియా సెల్ వాల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే పెప్టోడోగ్లైకాన్ ఎడిటింగ్ ఫ్యాక్టరీ అనే ఎంజైమ్ ను టార్గెట్ చేస్తే కొత్త యాంటీబయోటిక్స్ ను తయారు చేసేందుకు రూట్ క్లియర్ అవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. సీసీఎంబీకి చెందిన సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మంజులారెడ్డి నేతృత్వంలోని శాస్త్రవేత్తల టీం వివిధ బ్యాక్టీరియాల్లోని సెల్ వాల్ నిర్మాణంలో జరిగే తప్పులను పీజీఈఎఫ్ అనే ఎంజైమ్ ప్రూఫ్ రీడింగ్ చేసి ఆ తప్పులను సరిదిద్ది బ్యాక్టీరియాలను స్ట్రాంగ్ చేస్తుందని తేల్చారు. మామూలుగా బ్యాక్టీరియా సెల్ వాల్ వివిధ రకాల షుగర్, అమైనో యాసిడ్లతో నిర్మితమవుతుంది. ఈ అమైనో యాసిడ్ల చైన్లో అత్యంత ముఖ్యమైనది ఎల్ అలనైన్. అయితే ఒక్కోసారి సెల్ వాల్ నిర్మాణంలో బ్యాక్టీరియా పొరపాటున ఎల్ అలనైన్ కు బదులు దాని నిర్మాణాన్ని పోలి ఉండే ఎల్ సెరిన్ లేదా గ్లైసిన్ అనే అమైనో యాసిడ్లను సెల్ వాళ్లలో యాడ్ చేస్తుంటుంది. ఈ ఎల్ సెరిన్ ను యాడ్ చేయడంతో బ్యాక్టీరియా కణతత్వం బలహీనమై యాంటీబయోటిక్స్ పనిని సులువు చేస్తుంటుంది. అయితే తప్పులు జరగకుండా చూసేందుకు బ్యాక్టీరియాలోనే ఈ పీజీఈఎఫ్ ఎంజైమ్ ప్రూఫ్ రీడింగ్ చేసి ఆ తప్పును సరిదిద్దేలా బ్యాక్టీరియాలకు సంకేతాలు ఇస్తుంటుంది. ఇప్పుడున్న యాంటీబయోటిక్స్ టార్గెట్ బ్యాక్టీరియాలోని సెల్వాలే. సెల్వాల్ సింథసిస్ ను నిరోధించడంలో హానికారక ప్రాణాంతక బ్యాక్టీరియాకు యాంటీబయోటిక్లు చెక్ పెడుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో బ్యాక్టీరియాకు రెసిస్టెన్స్ పెరిగిపోతున్నట్టు వివిధ అధ్యయనాల్లో తేలింది. ఈ క్రమంలోనే బ్యాక్టీరియా వృద్ధిలో కీలకమైన పీజీఈఎఫ్ లాంటి ఎంజైమ్లను టార్గెట్ చేసుకుంటే కొత్త యాంటీబయోటిక్ ను తయారు చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పీజీఈఎఫ్ లాంటి ఎంజైమే మనుషుల్లోనూ ఉన్నట్టు సీసీఎంబీ సైంటిస్టులు గుర్తించారు. LACC1 గా పిలుస్తున్న ఆ ఎంజైమ్ కు వివిధ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తో సంబంధం ఉందని గుర్తించారు. దీంతో మన రోగనిరోధక వ్యవస్థ హైపర్ యాక్టివేట్ అవుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి LACC1 పనితీరుపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా బ్యాక్టీరియాకు మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరులో LACC1 పాత్రను తేల్చవచ్చని, భవిష్యత్తులోనూ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లకు మరింత సమర్థవంతమైన చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.